కాకినాడ జిల్లా కరపలో ఓ ఇంట్లో జరిగిన చోరీ ఆసక్తిగా మారింది. దొంగలించిన సొత్తును తిరిగి అదే ఇంట్లోకి దొంగలు విసిరేయడం చర్చకు దారితీసింది. చోరీ సొత్తులో కొంత వాడుకున్నామని దాన్ని తిరిగి ఇవ్వలేమంటూ దొంగలు లేఖ ఆసక్తికరంగా మారింది. ఈ లక్షలు పారపోసి మరి ఎవరి మీద కట్టాలి? ఆడి మీద దుర్గుడి మీదనా? కరప శివారుకు చెందిన కాలనీకి చెందిన నామాల గణేష్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి జూన్ 23న తిరుపతికి వెళ్లాడు. అయితే అటు నుంచి సొంత పనుల నిమిత్తం బంధువుల ఇళ్లకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి తలుపు తెరిచి ఉండడంతో ఇంట్లో దొంగతనం జరిగిందని గుర్తించారు. ఇంట్లో ఉన్న 6.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 58,000 నగదు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసుల విచారణతో దొరికిపోతామనే భయంతో దొంగలు తాము చోరీ చేసిన నగలను పర్సులో పెట్టి ఇంట్లోకి విసిరేశారు. తాము చేసింది తప్పేనని 22,000 రూపాయలు ఇవ్వలేమంటూ లేఖ రాసి ఆ పర్సులో ఉంచారు. మరోవైపు పెద్దల పంచాయతీతో ఆ దొంగతనం తామే చేశామంటూ ముగ్గురు యువకులు ఒప్పుకున్నారు. ఈ ఘటనలో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని మిగిలిన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. పారపోసి మరి ఎవరి మీద కట్టాలి? ఆడి మీద దుర్గుడి మీదనా? అంత బాధపడకుండా ఇక్కడ తోటే మనకి సరిపోయేదాకా చట్టం దగ్గరికి వీళ్ళు ఎన్నో వచ్చి అక్కడ దాకా మందరికి ఇవ్వండి.